స్నానం చేశాక ఇంటి యజమాని ఇంటి ముందు భాగంలో ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే, ఒక కర్ర తీసుకొని ఇంటి ముందు కొద్దిగా మట్టి తీసి గొయ్యి తవ్వి ఆ కర్ర ఉంచి కర్ర పాతి పెట్టాలి. ఆ పాతి పెట్టినటువంటి చిన్న కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ కర్రకి ఒక కొత్త వస్త్రాన్ని చుట్టి కర్పూర హారతి ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే, శాస్త్ర గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, ఉగాది రోజు బ్రహ్మదేవుడిని పూజించమని అన్ని గ్రంథాల్లో చెప్పారు. అలా పూజిస్తే సంవత్సరం మొత్తం మనసులో కోరికలు నెరవేరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే బ్రహ్మదేవుడికి ఫోటో ఉండదు, బ్రహ్మదేవుడికి ఆలయం ఉండదు, అది శాపం. అందువల్ల బ్రహ్మదేవుడిని పూజించడానికి సంకేతంగా ఇలా ఇంటి ముందు భాగంలో కర్రపాతి పెట్టి ఒక కొత్త వస్త్రం చుట్టి దానికి కర్పూర హారతి ఇవ్వాలి. దానికి బ్రహ్మధ్వజము అని పేరు. అలా బ్రహ్మను పూజించడానికి సంకేతంగా బ్రహ్మధ్వజం అనే పేరుతో కర్రపాతి పెట్టి దానికి పూజ చేస్తే ఆ బ్రహ్మధ్వజం ద్వారా ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించి సంవత్సరం మొత్తం మనల్ని అనుగ్రహిస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు.